మ్యాండేటరీ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అనమాట. అంటే ఇంకా నెక్స్ట్ పేపర్ ఫైలింగ్ అనేది లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీ అప్లికేషన్, మీరు H1, OPT, L1, I485 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి. ఏంటి అంటే కంపల్సరీ మీరు ఎలక్ట్రానికల్గానే ఫైల్ చేయాలి. అంటే త్రూ ఆన్లైన్ మాత్రమే ఫైల్ చేయాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ పేపర్ ఫైలింగ్ అటార్నీస్కి మనం అప్లికేషన్ రాసిస్తే వాళ్ళు తీసుకుపోయి పంపించడము ఇదంతా పోతుంది. సో ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఇది ఏంటంటే మ్యాండేటరీ అనమాట. ఇంటరిమ్ ఫైనల్ రూల్ అంటే, ఇంటరిమ్ ఫైనల్ రూల్ అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫెడరల్ రిజిస్టర్లో పెట్టిన తర్వాత 30 to 60 days టైం అనేది ఇస్తారు కదా. ఆ 30 to 60 days కామెంటింగ్ పీరియడ్లో ఎవరైనా కూడా కామెంట్ అనేది చేయొచ్చు. దాన్ని బట్టి వాళ్ళు రూల్ పబ్లిష్ చేయాలా వద్దా అనేది డెసిషన్ అయితే తీసుకుంటారు అనమాట. సో తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు OMBకి పంపిస్తారు. OMB రివ్యూ చేసిన తర్వాత వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత ఫెడరల్ రిజిస్టర్లో పోస్ట్ చేసి రూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చెప్తారు. ఇది జనరల్గా ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రూల్ వచ్చేసి దీని నెంబరు 1615AD19. సో reginfo.gov ఉంది ఇది. సో దీని లింక్ వచ్చేసి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పెడతా. ఏంటంటే మీరు ఇంక నుంచి ఏదైనా కానీ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. అంటే ఈ రూల్ ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో, సో దీనికి 30 to 60 days ఉండదు. సో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీరు ఓన్లీ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అనేది చేయాలన్నమాట. సో ఎందుకు USCIS వాళ్ళు ఈ రూల్ తీసుకొద్దాం అనుకుంటున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ వర్క్ తగ్గించుకోవడానికి. ఏంటంటే ఒక్కొక్కసారి డాక్యుమెంట్స్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో USCIS వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్కసారి వాళ్ళ ఎక్కడో పెడతారు, చూస్తారు, మిస్ అయిపోవచ్చు. ఒక 10 డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లు పంపించామనుకోండి, అందులోంచి ఒక పేపర్ మిస్ అవ్వచ్చు. సో ఈ హెడేక్ అంతా పోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫాస్టర్ ప్రాసెసింగ్. మీకు ఆన్లైన్లో ఏంటంటే ఇమ్మీడియట్ కదా, ఇప్పుడు మీరు అప్లోడ్ చేయగానే వెంబటే ఫైల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో తర్వాత ఏ డాక్యుమెంట్స్ అయినా క్లారిటీగా ఉంటాయి, వాళ్ళకి కావాల్సినట్టు చూసుకోవటానికి కానీ, ఫైల్ రివ్యూ చేయటానికి కానీ, ఈ పోస్టులతో వాటిలతో వెయిటింగ్ పీరియడ్ పని అంతా ఏముండదు. తర్వాత లెస్ పేపర్ వర్క్. దీనివల్ల నష్టాలు ఏంటి అంటే, మన జనరల్గా అటార్నీ డిస్కషన్స్ ఏం జరుగుతున్నాయి అంటే, యాక్చువల్గా ఇప్పుడు పేపర్ల కుప్ప ఉందనుకోండి, ఒక బండిల్లో పెట్టేసేసి పేపర్ అంటించేసేసి సీల్ చేసి పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే దీన్ని మొత్తం స్కాన్ చేసుకోవాలి డాక్యుమెంట్స్. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంకా అసలు ఎలా పనిచేస్తుంది, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా పంపించాలి, ఏ ఫైల్ ఫార్మేట్, ఏ డాక్యుమెంట్ ఏది. ఇప్పుడు మన చాలా వరకు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, సగం అప్లోడ్ చేసిన తర్వాత వెబ్సైట్ టక్కున క్రాష్ అయిపోతుంది. అది మన ఇంటర్నెట్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే అవతల పక్క వాళ్ళ సైడ్ నుంచి వెబ్సైట్ డౌన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. 99% ఫైల్ అప్లోడ్ అయ్యే ముందు లాస్ట్ అప్లోడ్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు క్రాష్ అయిపోయింది అనుకోండి వెబ్సైట్, అది అప్లోడ్ అయిందో తెలియదు,